ఆటిజం క్యూర్ అవుతుందా? ఆటిజం ఉన్నవారికి పార్ట్నర్స్ దొరుకుతారా? ఆటిజం ఉన్నవారు మ్యాథ్‌లో జీనియసా? ఆటిజం గురించి చాలా వరకు అవేర్‌నెస్ పెరుగుతుంది. అలానే కన్‌ఫ్యూజన్స్ కూడా. ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఆటిజం గురించి ఏది నిజం, ఏది అబద్ధం, పేరెంట్స్ ఏం చేయొచ్చో చూద్దాం. మీరు నిజం అనుకునే అబద్ధాలు, అబద్ధాలనుకునే నిజాలు చూద్దాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అనేది న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. కమ్యూనికేషన్‌ని, సోషల్ ఇంటరాక్షన్‌ని, బిహేవియర్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది స్పెక్ట్రమ్ కండిషన్. ఎందుకంటే ఆటిజం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది ఆటిజం డిసీజ్ అనుకుంటారు. కానీ నో, ఆటిజం అనేది డిసీజ్ కాదు. ఇది న్యూరో డెవలప్మెంటల్ డిఫరెన్స్. అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలపింగ్, ఫంక్షనింగ్ టిపికల్ ప్యాటర్న్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కాదు, బ్రెయిన్ డ్యామేజ్ కాదు. వాళ్ళ బ్రెయిన్ డిఫరెంట్ గా బిల్ట్ అయి ఉంటుంది, డిఫరెంట్ గా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్ వైరింగ్ లో జస్ట్ న్యాచురల్ వేరియేషన్. ఎగ్జాంపుల్ కి ఆటిజం ఉన్న వాళ్ళు సెన్సరీ ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ గా ప్రాసెస్ చేసుకుంటారు. ఎలా అంటే సౌండ్స్, లైట్స్ కి సెన్సిటివ్ గా ఉంటారు. యూనిక్ వేస్ లో ఆలోచిస్తారు, నేర్చుకుంటారు. కొన్నిట్లో వేరే వాళ్ళు మిస్ అయిన డీటెయిల్స్ వాళ్ళు నోటీస్ చేయగలరు. సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్టైల్స్ చాలా మందితో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆటిజం డిసీజ్ కాదు. ఆటిజం ని క్యూర్ చేయొచ్చా? నో. ఇది వినడానికి కొంచెం టఫ్ గా ఉంటుంది. కానీ ఆటిజం లైఫ్ లాంగ్ డిసార్డర్. ఇది డిసీజ్ కాదు కాబట్టి దీనికి క్యూర్ లేదు. క్యూర్ చేయలేం, కానీ కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి. కంప్లీట్ గా క్యూర్ చేసే మందులు, డైట్స్, విటమిన్స్, సప్లిమెంట్స్, ఆక్సిజన్ థెరపీ లాంటివి ఏవి పనిచేస్తాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వలేదు. రీసెంట్ గా లూకోవెరిన్ అనే మెడిసిన్ ని ఆటిజం కోసం ఇస్తున్నారు. ఇది కూడా ఆటిజం మొత్తాన్ని క్యూర్ చేయదు, కానీ కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేస్తుందని రీసెర్చ్ లో తెలిసింది. దీని మీద సెపరేట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ట్యాగ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. సో కొన్ని రకాల థెరపీస్ హెల్ప్ అవుతాయి. ఎలాంటివంటే బిహేవియరల్ థెరపీ. ఆటిజం కి ఇచ్చే ట్రీట్మెంట్స్ లో ఒక టైప్ ఆఫ్ థెరపీ. ఇందులో వాళ్ళకి కొత్తగా లెర్నింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. అలాగే డైలీ లైఫ్ కి కష్టంగా ఉండే బిహేవియర్స్ ని తగ్గిస్తారు. మెయిన్ గా ఈ థెరపీ చైల్డ్ బిహేవియర్ మీద ఫోకస్ చేసి అర్థం చేసుకొని వాళ్ళకి కుదిరే విధంగా నేర్పిస్తారు. వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి, నేర్చుకోవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే విధంగా నేర్పిస్తారు. మోస్ట్ కామన్ ఫామ్ ఏంటంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. ఇందులో స్టెప్ బై స్టెప్ టీచింగ్ మెథడ్స్, రివార్డ్స్, పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి పిల్లలకి కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్, అటెన్షన్, సెల్ఫ్ కేర్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తారు. బిహేవియరల్ థెరపీ ఆటిజం ని క్యూర్ చేయదు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కొత్తగా నేర్చుకోవడానికి, ఓవర్ టైమ్ లో ఎక్కువ ఇండిపెండెంట్ అవ్వడానికి. స్పీచ్ థెరపీ ఆటిస్టిక్ కిడ్స్ కి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే జస్ట్ మాట్లాడడం మాత్రమే కాదు. పదాలని అర్థం చేసుకోవడం, అవసరాలను ఎక్స్ప్రెస్ చేయడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, సైన్ లాంగ్వేజ్ యూస్ చేయడం, సోషల్ గా ఇంటరాక్ట్ అవ్వడం. సో స్పీచ్ థెరపిస్ట్ చైల్డ్ కి వర్డ్స్ క్లియర్ గా ఎలా పలకాలో చెప్తారు. అవతల వారు చెప్పింది ఎలా అర్థం చేసుకోవాలని చెప్తారు. వాళ్ళ నీడ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని వర్డ్స్ తో కానీ, సైన్ లాంగ్వేజ్ తో కానీ, పిక్చర్స్ తో కానీ, డివైజెస్ తో కానీ ఏవో ఒకటి యూస్ చేసి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది నేర్పిస్తారు. కాన్వర్సేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తారు. సోషల్ సిచ్యువేషన్స్ ని, ఎమోషన్స్ ని కమ్యూనికేషన్ తో ఎలా హ్యాండిల్ చేయాలని నేర్పిస్తారు. కొంతమంది ఆటిస్టిక్ కిడ్స్ మాట్లాడలేరు, అండ్ అది ఓకే కూడా. స్పీచ్ థెరపీ వాళ్ళకి కుదిరే విధంగా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్పిస్తుంది. అయితే పిక్చర్స్ యూస్ చేసైనా, సైన్ లాంగ్వేజ్ లేదా ఏదైనా కమ్యూనికేషన్ డివైజెస్ యూస్ చేసైనా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్పిస్తుంది. స్పీచ్ థెరపీ ఆటిజం ని క్యూర్ చేయదు, కానీ చైల్డ్ కమ్యూనికేట్ చేయలేక ఫ్రస్ట్రేట్ అవుతున్న దాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. కోపం, ఫ్రస్ట్రేషన్ తగ్గించి ఇండిపెండెంట్ గా ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ది ఆక్యుపేషనల్ థెరపీ. ఈ థెరపీలో ఆటిస్టిక్ చిల్డ్రన్ ఎవ్రీడే లైఫ్ కి అవసరమయ్యే స్కిల్స్ ని నేర్పిస్తారు. ఇక్కడ ఆక్యుపేషన్ అంటే డైలీ యాక్టివిటీస్, తినడం, డ్రెస్ చేసుకోవడం, రాయటం, ఆడుకోవడం, కాన్సన్ట్రేట్ చేయడం, ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసుకోవడం. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ చైల్డ్ కి ఎలా హెల్ప్ చేస్తారంటే ఫైన్ మోటార్ స్కిల్స్ నేర్పిస్తారు. ఎగ్జాంపుల్ కి పెన్సిల్ ని పట్టుకోవడం, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం, సీజర్స్ యూస్ చేయడం. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే బ్యాలెన్స్, కోఆర్డినేషన్, పోస్టర్ ఎలా ఉంచాలనేది నేర్పిస్తారు. సెన్సరీ ఇష్యూస్ లో హెల్ప్ చేస్తారు. అంటే సౌండ్ కి, లైట్ కి, టచ్ కి, మూమెంట్ కి సెన్సిటివ్ గా ఉంటే దానిలో హెల్ప్ చేస్తారు. డైలీ లివింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. అంటే తినడం, స్నానం,
డ్రెస్సింగ్, టాయిలెట్ ట్రైనింగ్ ఇలా. ఎమోషనల్ రెగ్యులేషన్, ఫ్రస్ట్రేషన్ ని హ్యాండిల్ చేయడం, కామింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు. సోషల్ స్కిల్స్, ఇతర పిల్లలతో ఆడటం, కలిసిపోవడం వీటికి హెల్ప్ చేస్తారు. ఆక్యుపేషనల్ థెరపీ, చైల్డ్ ఎక్కువ ఇండిపెండెంట్ అవ్వటానికి, డైలీ రొటీన్స్ లో కాన్ఫిడెంట్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఇది ఆటిజం ని క్యూర్ చేయదు, కానీ డెఫినెట్ గా డెవలప్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్. ఇందులో ఏంటంటే ఆటిస్టిక్ కిడ్స్ కి హెల్ప్ అయ్యేలా స్పెషల్ టీచింగ్ మెథడ్స్, లెర్నింగ్ సపోర్ట్స్ స్కూల్లో ఎవ్రీడే లైఫ్ లో హెల్ప్ అయ్యే విధంగా డిజైన్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్ కి క్లియర్ రొటీన్స్, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, విజువల్ సపోర్ట్స్ అంటే చార్ట్స్, పిక్చర్స్, టాస్క్ సింబల్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ చైల్డ్ స్ట్రెంగ్త్, ఛాలెంజెస్ ని బట్టి టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. గ్రూప్ యాక్టివిటీస్, రోల్ ప్లేయింగ్, కాన్వర్జేషన్ ప్రాక్టీస్, సెన్సరీ సెన్సిటివిటీ, కాన్సన్ట్రేషన్ కోసం కొన్ని టూల్స్, మెథడ్స్ ఉంటాయి. వీటన్నిటి గోల్ ఆటిజం క్యూర్ కోసం కాదు, ఎక్కువ నేర్చుకోవడానికి, ఇండిపెండెంట్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే. ఎర్లీగా ఇవి చేస్తే బెటర్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కనిపిస్తాయి. సో పేరెంట్స్ కానీ, కేర్ చేసేవారు కానీ క్యూర్ కోసం ట్రై చేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి చైల్డ్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ చేస్తూ సపోర్ట్ ఇవ్వాలి. డెఫినెట్ గా చైల్డ్ లో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. వాళ్ళ బిహేవియర్స్ మారుతాయి, స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓవర్ టైమ్ లో అన్ని మారుతూ ఉంటాయి. ఆటిజం ఏ జెండర్ నైనా ఎఫెక్ట్ చేస్తుంది. అబ్బాయిలకే ఆటిజం ఉంటుందని ఒక అపోహ ఉంది, కానీ అమ్మాయిల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా ఎందుకు అనుకుంటారంటే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి తక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. అబ్బాయిల్లో స్పష్టంగా రిపిటేటివ్ బిహేవియర్స్ కనిపిస్తాయి, పర్టికులర్ ఇంట్రెస్ట్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ కి ట్రైన్ బొమ్మలతో ఆడడం, సోషల్ ఛాలెంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి. అమ్మాయిలు వాళ్ళ ఆటిస్టిక్ ట్రైట్స్ ని మాస్క్ చేసుకొని సోషల్ గా ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఐ కాంటాక్ట్ ప్రాక్టీస్ చేయడం, ఏదైనా కాన్వర్జేషన్ ముందు రిహార్సల్ చేసుకోవడం, అవతల వారిలో ఉండే బిహేవియర్ ని ఇమిటేట్ చేయడం లాంటివి చేస్తారు. మాస్కింగ్ వల్ల గర్ల్స్ లో ఆటిజం ని డిటెక్ట్ చేయడం కష్టం. దానివల్ల డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. బాగా చిన్న పిల్లలకైతే తెలిసిపోతుంది. సో ఆటిజం ఏ జెండర్ నైనా ఎఫెక్ట్ చేస్తుంది. ఆటిస్టిక్ పీపుల్ అందరూ జీనియస్ అని చాలా మంది అనుకుంటారు. అది ఇన్కరెక్ట్. ఆటిస్టిక్ ఇండివిజువల్స్ కి ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ట్రైన్స్, నెంబర్స్, యానిమల్స్, ఆర్ట్. వాళ్ళ ఫేవరెట్ టాపిక్ గురించి ఎక్కువ తెలుసు, డీటెయిల్స్ అన్ని తెలుసు. అందుకని ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉందని కాదు. ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్స్, వీక్నెస్ ఉంటాయి. అలానే ఆటిజం ఉన్న వారికి కూడా అంతే. ఇలా అనుకోవడం వల్ల అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆటిజం ఉన్న వారి మీద. వాళ్ళ ఛాలెంజెస్ ని ఓవర్లుక్ చేస్తారు. అంటే జీనియస్ కదా అని వాళ్ళకి కష్టంగా ఉండే పనుల్లో హెల్ప్ చేయకుండా, సపోర్ట్ చేయకుండా ఉంటారు. వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, లోగా ఫీల్ అవుతారు. ఇలాంటివి అనుకోవద్దు. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ని, నీడ్స్ ని అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి. ఆటిజం అనేది ఒక లెర్నింగ్ డిజబిలిటీ అనుకుంటారు, కానీ నో. లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీ తక్కువగా ఉండటం, అందరితో పోలిస్తే ఎవ్రీడే టాస్క్స్ డిఫికల్ట్ గా అనిపించడం, ఇంటి పనులు ఛాలెంజింగ్ గా అనిపించడం, ఫ్రెండ్స్ తో, కొలీగ్స్ తో సోషలైజ్ అవ్వడం కష్టంగా ఉంటుంది, మనీ మేనేజింగ్ ఇవి ఛాలెంజింగ్ గా అనిపిస్తాయి. ఆటిజం ఉన్న వారికి కూడా లెర్నింగ్ డిజబిలిటీ ఉంటుంది, కానీ కొంతమంది ఆటిజం ఉన్న వారికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండవు. వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ ఉంటుంది. అందుకే ఆటిజం ఉన్న వారందరికీ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉందనుకోవద్దు. ఈచ్ పర్సన్ ఈస్ యూనిక్. రైట్ సపోర్ట్, సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఇస్తే ఆటిస్టిక్ ఇండివిజువల్స్ కూడా ఇండిపెండెంట్ అవుతారు. ఇంకోటి ఏమనుకుంటారంటే ఆటిజం ఉన్నవారు సోషల్ కాంటాక్ట్స్ ని ఇష్టపడరని అనుకుంటారు, కానీ నో. ఆటిస్టిక్ పీపుల్ డిఫరెంట్ గా ఇంటరాక్ట్ అవుతారు. కొన్నిసార్లు వాళ్ళకి సోషల్ స్కిల్స్ లో సపోర్ట్ ఉంటే వాళ్ళు రిలేషన్స్ ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది క్వైట్ గా, షైగా సోషల్ సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేస్తారు. ఇంకొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్స్ లో స్ట్రగుల్ అవుతారు. అన్స్పోకెన్ కమ్యూనికేషన్ ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి బాడీ లాంగ్వేజ్, అవతల వాళ్ళ వాయిస్ టోన్, సర్కాజం, జోక్స్ ఇవి అర్థం అవ్వడం కష్టంగా ఉంటుంది. వీటి వల్ల ఫ్రెండ్స్ చేసుకోవడం, రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకోవడం, కలిసి పని చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది. వాళ్ళకి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండి వాళ్ళ డిఫరెన్సెస్ ని అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా, హ్యాపీగా, సోషల్ గా థ్రైవ్ అవుతారు.
మంచి మీనింగ్ఫుల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటారు. ఇంకోటి ఏమనుకుంటారంటే ఆటిజం ఉన్న వారికి ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు. ఆటిస్టిక్ ఇండివిజువల్స్ కి ఫుల్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఎవ్రీవన్. కాకపోతే వాళ్ళు ఎమోషన్స్ ని డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు, అవతల వారి ఎమోషన్స్ ని డిఫరెంట్ గా అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, అంతేకాని వాళ్ళకి ఫీలింగ్స్, ఎంపతి లేవని కాదు. చాలా మంది ఆటిజం ఉన్న వాళ్ళు డీప్ ఎమోషనల్ బాండ్స్ ని ఫామ్ చేసుకుంటారు. మాటల్లో చూపించలేకపోయినా యూనిక్ వేస్ లో ఎంపతి చూపిస్తారు. వాళ్ళ యాక్షన్స్ తో, అటెన్షన్స్ తో అవి అర్థం చేసుకోవడం డిఫరెంట్ గానే ఉండొచ్చు. కానీ స్ట్రాంగర్ రిలేషన్షిప్స్, బెటర్ కమ్యూనికేషన్స్ ఆటిజం ఉన్న వారిలో బిల్డ్ అవుతాయి. ఇంకోటి ఏమనుకుంటారంటే ఆటిజం ఉన్నవారు అసలు మాట్లాడలేరు అనుకుంటారు. ఆటిజం ఉన్న చాలా మంది మాట్లాడలేకపోయినా సైన్ లాంగ్వేజ్, పిక్చర్స్, సింబల్స్, అదర్ మీడియా ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఏదో రకంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అనే చూసుకోవాలి. వాళ్ళకి తగ్గట్టు సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏమనుకుంటారంటే ఆటిజం ఉన్న వారికి ఐ కాంటాక్ట్ ఉండదు అనుకుంటారు. వాళ్ళకి తగ్గ విధంగా ఐ కాంటాక్ట్ ఇస్తారు. కొంతమంది వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు పక్కకు చూస్తూ ఉండటం, అలా అని వారు అటెన్షన్ పే చేయట్లేదని కాదు. అది వాళ్ళ డిఫరెంట్ వే ఆఫ్ ఇంటరాక్టింగ్. వాళ్ళని అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్, సోషల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్స్ ని లీడ్ చేయలేరు అనుకుంటారు, కానీ కాదు. రైట్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, సపోర్ట్ తో చాలా మంది ఆటిజం ఉన్నవారు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు కెరీర్స్ లో ఎక్సెల్ అవుతారు. అకాడమిక్స్, ఆర్ట్స్, టెక్నాలజీ వీటిలో కూడా లీడ్ చేస్తారు. కొంతమంది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా పొందారు. ఎగ్జాంపుల్ కి టెంపుల్ గ్రాండిన్ ఆటిస్టిక్ ఉమెన్ గ్లోబల్ గా రికగ్నైజ్ అయింది. యానిమల్ సైన్స్ లో, లైవ్ స్టాక్ హ్యాండ్లింగ్ లో ఎక్స్పర్ట్. ఆటిజం పొటెన్షియల్ ని లిమిట్ చేయదు. రైట్ సపోర్ట్ తో ఆటిస్టిక్ ఇండివిజువల్స్ థ్రైవ్ అవుతారు, మంచిగా సక్సెస్ అవుతారు. అంతెందుకు ఎలాన్ మస్క్ కి కూడా ఆటిజం ఉంది. ఆటిజం ఉన్న వారికి పార్ట్నర్ దొరకరు అనుకుంటారు, కానీ నో, చాలా మంది ఆటిజం ఉన్న వారికి డీప్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మ్యారేజెస్ అవుతాయి, వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ ని కూడా రైజ్ చేసుకుంటారు. వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా లవ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అటాచ్మెంట్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీవన్ ఎల్స్. వాళ్ళని అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్స్ ని ఫుల్ఫిల్లింగ్ గా లీడ్ చేస్తారు. చాలా మంది ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ని మెంటల్ ఇల్నెస్ అనుకుంటారు, కానీ కాదు. మెంటల్ ఇల్నెస్ లో మూడ్స్, థాట్ ప్యాటర్న్స్, బిహేవియర్స్, ఎపిసోడ్స్ లా ఉంటాయి. ఆటిజం లో కమ్యూనికేషన్, సోషల్ ఇంటరాక్షన్, సెన్సరీ ప్రాసెసింగ్, బిహేవియర్ ప్యాటర్న్స్ త్రూ అవుట్ లైఫ్ ఉంటాయి, కన్సిస్టెంట్ గా ఉంటాయి. మెంటల్ ఇల్నెస్ అయితే వాటికి మెడికేషన్స్, క్లియర్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఆటిజం కి అలా లేవు. కాకపోతే ఆటిజం ఉన్న వారికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి యాంగ్జైటీ, డిప్రెషన్. పేరెంట్స్, కేర్ గివర్స్ అందరు కిడ్స్ ని మానిటర్ చేస్తున్నట్టే ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా మూడ్స్, బిహేవియర్ చేంజెస్ గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ది ఎక్కువగా అనుకునేది వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుందని. ఇప్పటికీ ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది కంప్లీట్ గా తప్పు. యాక్చువల్ గా 1998 లో ఒక డాక్టర్ లాన్సెట్ లో ఒక పేపర్ ని పబ్లిష్ చేశారు. అదేంటంటే MMR వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తుందని పబ్లిష్ చేశారు. కానీ ఇది చాలా చిన్న స్టడీ, జస్ట్ 12 మందిలోనే స్టడీ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసింది ఏంటంటే డేటాని మ్యానిపులేట్ చేశారని, టార్మార్ చేశారని, పర్సనల్ బెనిఫిట్స్ కోసం అనెథికల్ గా కొన్ని చేశారని తెలిసింది. తర్వాత ఆ పేపర్ ని రిట్రాక్ట్ చేశారు. ఆ తర్వాత లార్జ్ స్కేల్ లో వరల్డ్ లో చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. డెన్మార్క్ లో 2019 లో 5 లక్షల మంది పిల్లల్లో స్టడీ చేశారు. MMR వ్యాక్సిన్ ఇచ్చాక ఆటిజం రిస్క్ ఏం పెరగలేదని రీసెర్చ్ లో తెలిసింది. యుఎస్, స్వీడన్, ఫిన్లాండ్ లో కూడా అంతే. MMR వ్యాక్సిన్ వల్ల ఆటిజం కి లింక్ లేదు అని తెలిసింది. వ్యాక్సిన్స్ లో ఉండే ప్రిజర్వేటివ్స్ తో కూడా స్టడీ చేశారు, వాటితో కూడా ఏం లింక్ లేదని రీసెర్చ్ లో తెలిసింది. ఆటిజం న్యూరో డెవలప్మెంటల్ కండిషన్, కాంప్లెక్స్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల వస్తుంది. ఇది బేబీ పుట్టక ముందు నుండే స్టార్ట్ అవుతుంది, అంటే వ్యాక్సిన్ స్టార్ట్ చేయక ముందు నుండే ఉంటుంది. ఆటిజం ఎక్కువగా డయాగ్నోస్ అయ్యేది కూడా వ్యాక్సిన్స్ ఇచ్చే టైంలోనే, కాబట్టి వ్యాక్సిన్స్ వల్లే అనుకుంటారు. సో వ్యాక్సిన్స్ వల్ల కాదు. వ్యాక్సిన్స్ లైఫ్స్ ని సేవ్ చేస్తాయి, వేరే ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ రాకుండా చేస్తాయి.
సో సైంటిఫిక్ ఎవిడెన్స్ ని పక్కన పెట్టేసి అన్ని నమ్మొద్దు. ఆటిజం బ్యాడ్ పేరెంటింగ్ వల్ల వస్తుందనుకుంటారు. ఇది బేబీ పుట్టక ముందు నుండే స్టార్ట్ అయ్యే న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. ఇలాంటి అఫెన్సివ్ మిత్ ఎలా పుట్టుకొచ్చిందంటే 1940s లో రిఫ్రిజిరేటర్ మదర్ థియరీ నుండి ఈ అపోహ స్టార్ట్ అయింది. ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఏం క్లెయిమ్ చేశారంటే మదర్స్ ఎవరైతే పిల్లల్ని మంచి ఎఫెక్షన్ తో ప్రేమతో చూడకుండా కోల్డ్ గా దూరంగా ఉంటారో ఆ పిల్లలకి ఆటిజం వస్తుందని అనుకున్నారు. పేరెంట్స్ ఎస్పెషల్ గా మదర్స్ ని బ్లేమ్ చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇది న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. పేరెంటింగ్ స్టైల్ వల్ల ఆటిజం రాదు. సో ఆటిజం బ్యాడ్ పేరెంటింగ్ వల్ల రాదు. సపోర్టివ్ పేరెంటింగ్ పిల్లలు థ్రైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, కానీ ఆటిజం రాకుండా ఆపలేరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి, సో దట్ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.